కుత్బుల్లాపూర్ ఎంఆర్ఓ కార్యాలయంలో ఏసీబీ అధికారులు సోదాలు 15,000 లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డ జీపీఓ గణేష్ ఫ్యామిలీ సర్టిఫికేట్ విషయంలో 30,000 డిమాండ్ చేసి 15,000 తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డ జీపీఓ కొనసాగుతున్న తనిఖీలు. నా పేరు శ్రీనివాస్ రెడ్డి. నేను ఏసీబీ డిఎస్పీ సిటీ రేంజ్. ఈరోజు ఒక కంప్లైంట్ పై కుత్బుల్లాపూర్ తహసీల్దార్ ఆఫీస్కి రావడం జరిగింది. ఇక్కడ ఒక కంప్లైంట్ దగ్గర ఫ్యామిలీ సర్టిఫికేట్స్ ఇవ్వడానికని చెప్పి జి గణేష్ జూనియర్ అసిస్టెంట్ ఇన్ఛార్జ్ గ్రామ పాలనాధికారి కుత్బుల్లాపూర్ 15,000 తీసుకుంటుండగా పట్టుకోవడం జరిగింది. అయితే ఆ సర్టిఫికేట్ ఇవ్వడానికి అతను ముందు 30,000 డిమాండ్ చేశారు. తర్వాత కంప్లైంట్ బతిలాడుకోగా 20,000కు తగ్గి 2 రోజుల క్రితము 5,000 రూపాయలు తీసుకొని ఇవాళ 15,000 రూపాయలు తీసుకోవడం జరిగింది. ఇలా ఈ సర్టిఫికేట్లు ఎవరైనా అప్లై చేసుకునేది ఉంటే ఆన్లైన్లో అప్లై చేసుకున్న తర్వాత వాళ్ళు వెరిఫై చేసి ఇవ్వాల్సిన బాధ్యత వాళ్ళకు ఉంటుంది. ఎవరికైనా ప్రభుత్వాధికారులు ఈ సర్టిఫికెట్లు ఇవ్వడం కోసం అని చెప్పేసి వాళ్ళ పని వాళ్ళు చేయకుండా ఆ పని చేయడం కోసం అని చెప్పేసి డబ్బులు డిమాండ్ చేసి కంప్లైంట్లు ఫిర్యాదుదారులను పబ్లిక్ను ఇబ్బంది పెట్టడము చాలా అన్యాయము. ఇలాంటిది ఎప్పుడైనా కానీ ఎవరి దృష్టికి వచ్చినా కానీ మీరు ఏసీబీ టోల్ ఫ్రీ నెంబర్ ఉంటుంది 1064. ఆ నెంబర్కి కాల్ చేసిందంటే కంపల్సరీ స్టేట్ మొత్తంలో ఆ కన్సర్న్డ్ డిఎస్పీలకు కనెక్ట్ చేసి మాతో మాట్లాడిస్తారు. మేము వెంటనే చర్య తీసుకోవడం జరుగుతుంది. రాలేదు, అక్కడ దానికి ఇంకా వెళ్ళలేదు. అక్కడ దానికి వెళ్ళేది ఉంటే దాని గురించి ఆలోచించేవాళ్ళం, కానీ అక్కడ వరకు వెళ్ళలేదు. ఈయననే వెళ్ళడము, డిమాండ్ చేయడము అంతా జరిగింది. కాబట్టి అలాంటిది ఏది ఉన్నా కానీ మీరు మాకు కంప్లైంట్ చేసేదంటే మాకు తెలియజేసింది అనుకోండి, ఇన్ఫర్మేషన్ ఇచ్చేదంటే తప్పకుండా చర్య తీసుకుంటాం. అంటే వాళ్ళ నుంచే తీసుకోవడం, అమౌంట్ కూడా వాళ్ళ నుంచే తీసుకోవడం. ఇప్పుడైతే రెడ్ హ్యాండెడ్గా ఆయనే తీసుకున్నాడు, పట్టుకున్నాడు. అట్లా ఒకవేళ దందా మధ్యవర్తిత్వము కానీ లేకపోతే బ్రోకరేజ్ అట్లా ఏది ఉన్నా కానీ వాళ్ళని కూడా పట్టుకోవడం జరుగుతుంది. ఓకేనా? నా పేరు శ్రీనివాస్ రెడ్డి. నేను ఏసీబీ డిఎస్పీని సిటీ రేంజ్ చూస్తుంటాను. ఈరోజు మాకు ఒక కంప్లైంట్ రాగా మేము కుత్బుల్లాపూర్ తహసీల్దార్ ఆఫీస్కు రావడం జరిగింది. కంప్లైంట్ దగ్గర ఫ్యామిలీ సర్టిఫికేట్ ఇవ్వడానికి అని చెప్పేసి జి గణేష్ జూనియర్ అసిస్టెంట్ మరియు ఇన్ఛార్జ్ గ్రామ పరిపాలనా అధికారి కుత్బుల్లాపూర్ విలేజ్ ఆయన 30,000 డిమాండ్ చేస్తే దాన్ని బతిలాడుకోగా 20,000కు సెటిల్ అయింది. 2 రోజుల కింద 5,000 రూపాయలు తీసుకొని ఈరోజు 15,000 రూపాయలు తీసుకుంటుండగా మేము రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నాము. ఇలా ఏంటంటే ఈ సర్టిఫికెట్లు ఇవ్వడం అనేది ఎంఆర్ఓ ఆఫీస్లో ఆన్లైన్లో మనం అప్లై చేసుకుంటే మీ సేవ ద్వారా ఇక్కడ వీళ్ళు వెరిఫై చేసి ఇవ్వడం అనేది వాళ్ళ బాధ్యత. అలాంటి ఆ బాధ్యతను సరిగ్గా నిర్వర్తించకుండా సర్టిఫికెట్లు జారీ చేయడం కోసం అని చెప్పేసి వెరిఫికేషన్ కోసం అని చెప్పి డబ్బులు డిమాండ్ చేస్తున్నందుకు ఈ అధికారులపై చర్య తీసుకోవడం జరుగుతుంది. ఇట్లాంటిది స్టేట్ మొత్తంలో ఎవరికి దృష్టికి వచ్చినా కానీ మీరు టోల్ ఫ్రీ నెంబర్ ఏసీబీ టోల్ ఫ్రీ నెంబర్ 1064 అని ఉంటుంది. ఆ నెంబర్కు కాల్ చేసి ఇన్ఫర్మేషన్ ఇచ్చినంటే స్టేట్ మొత్తంలో ఎక్కడైనా కానీ కన్సర్న్డ్ లోకల్ డిఎస్పీ గారికి ఏసీబీ డిఎస్పీకి కనెక్ట్ చేసి వాళ్ళతో మాట్లాడడం జరుగుతుంది. ఇమీడియట్గా యాక్షన్ తీసుకుంటాం.